అండి శ్రీనివాసరావు గారు. శర్మ గారు మీరు చెప్పండి, అసలు ఈ వివాదానికి ఎప్పుడు పరిష్కారం లభించుద్ది? అంటే హనుమంతుడి జన్మస్థలం ఏది అనే దానికి ఈ సస్పెన్స్ కి ఎప్పుడు తెరపడే అవకాశం ఉందంట? మేము నిర్ణయించిందే ఫైనల్, ఇక్కడ నిర్ణయించిందే ఫైనల్ అనేటటువంటి పదాలు ఏవో శాసించినట్టుగా ఆ సాధు పరిషత్ నుంచి అయినా మాట్లాడతాము పొరపాటండి. మేము నిర్ణయించిందే ఫైనల్ అని ఎలా చెప్తారండి? అందరూ ఇంకా మిగతా అయినటువంటి పండితులు సమగ్రంగా అన్ని తీసుకొని అంతా ఓ దగ్గర కూర్చొని, ఇప్పుడు నిజంగా శ్రీనివాసానంద స్వామి గారు చెప్పారు, మనకి ఇక్కడ దక్షిణాదిలో శృంగేరి జగద్గురు మహాసంస్థానం ఉంది. అక్కడ జగద్గురువులు విరాజితులై ఉన్నారు. పూరి శంకరాచార్యులు వారు ఉన్నారు, ద్వారకా బదరి శంకరాచార్యులు వారు ఉన్నారు. ఇన్ని పీఠాలు, ఇంత చక్కగా వ్యవస్థ, చతురామ్నాయ పీఠ వ్యవస్థ ఉంది. ఇతరమైనటువంటి సిద్ధాంతాలకు చెందినటువంటి పీఠాలు ఉన్నాయి. అందరూ కూర్చొని ఒక సమన్వయం రాజీ చేసి చాలా వర్క్ చేసిన తర్వాత ఈ డెసిషన్ కి కనుక వచ్చి ఉంటే బాగుండేది. దీనికి అసలు మొట్టమొదట కర్ణాటక నుంచి ఇదే జన్మస్థానము అని డిక్లేర్ చేయటం, అంటే ఇంకా కన్సల్టేషన్ జరగాలంటారు. టీటీడీ వాళ్ళు వెంటనే ఒక పుస్తకం ఏంటండి, ఇంకా సంప్రదింపులు చాలా మంది కన్సల్ట్ చేయాలంటారు మీరు? చాలా మందిని చేయాలండి. అసలు ఎంత ఆవేశంగా ఏదో ఫాస్ట్ గా డెసిషన్ తీసుకున్నారు. టీటీడీ నుంచి కూడా తొందరపడ్డారు. అలాగే అక్కడ మన కర్ణాటక ప్రాంతం హంపి క్షేత్రం నుంచి తొందరపడ్డారు. అలాగే ఇవాళ మళ్ళీ మహారాష్ట్ర నుంచి కూడా తొందరపడుతున్నారు. జార్ఖండ్ లో పుట్టారు అనేటటువంటి మాట ఉంది. ఇప్పుడు జార్ఖండ్ వాళ్ళు ఇంకా మొదలు పెట్టలా, జార్ఖండ్ లో పుట్టాడు ఆయన అనేటటువంటి దానికి సంబంధించిన వాదనలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం తొందరపడి ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో ఆవేశపడకూడదు. నా దృష్టిలో టీటీడీ తొందరపడ్డది. టీటీడీ తొందరపడటానికి గల కారణాల్లో మళ్ళీ ఇటు హంపి నుంచి అక్కడ ఆ గోవిందానంద సరస్వతి స్వామి వారు దాన్ని తీసుకొచ్చి ఇదే జన్మస్థలం అంటాం ఉన్నాయి. కాబట్టి సరే, తొందరపడటం ఏం లేదు. ఒక మాటలో మన దగ్గర ఉన్న ప్రమాణాలన్నీ అక్కడ ప్రవేశపెట్టారు. ఎక్కువగా తిరుపతికి సంబంధించింది అనేటటువంటి ప్రమాణాలు మనకి లభిస్తున్నాయి. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ప్రమాణాలు, ఆ అంజనేరి దగ్గర ఉన్నటువంటి ప్రమాణాలు అన్ని కూడా తీసుకొని ఎవరైనా పెద్దలైన జగద్గురువుల దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని ఎవరు ఎవరు పడితే వాళ్ళు పడి కొట్టుకుంటారా? కాదు కదా. ఒకటాయమానంగా మనకు ఒక వ్యవస్థ ఏర్పరచబడి ఉంది. ఆ పెద్దలైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందర ప్రవేశపెట్టి, అయ్యా ఇవి ఆధారాలు, ఇవి ఆధారాలు, ఇవి ఆధారాలు, దీనికి మీరు ఏది చెప్తే అదే మేము ఫైనల్ గా తీసుకుంటాము అని అనాలి. కానీ మేము చెప్పిన మాటే ఫైనల్, మేమేం చెప్తే అదే నిర్ణయము అనే మాటలు కూడా మంచిది కాదు. ఇది బయట భౌతికమైన జనాల యొక్క మనస్సుకు కూడా చాలా క్లేశము కలిగించేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి అనవసరమైన ప్రార్థాంతం కాకుండా ఒక సత్యం తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నమే తప్ప శాసనం చేసి గొడవ చేసే పని కింద